అన్న నమస్తే అండి. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు శంకర్. శంకర్ అన్న ఏం చేస్తుంటారు? ఇగో ఆటో మంది ఆటో నడుపుతుంది. ఇదేనా? ఓకే, ఓకే. ఎప్పటి నుండి తోలుతున్నావు? నేను నడిపెట్టి ఒక 6 years అవుతుంది. 6 years అవుతుంది. ఎట్లుంది ఫీల్డ్, ఎట్లుంది అసలు? ప్రస్తుతానికి అయితే ఫ్రీ బస్సు మనకు దెబ్బనే. ఇదేమన్నా? లోకల్లో కొడతాం కదా మనము. లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆటో ప్రిఫర్ చేస్తలేరు. బస్సు ఫ్రీ ఉంది. వాడు ఎర్రగడ్డకైతే అర్ధగంట సేపు ఆగుతారు కానీ ఆటో మాత్రం ఎక్కుతలేరు. ఎక్కుతలేరు, ఆగినా కూడా ఆగుతారు ఇంకా కావాలంటే. బస్సు ఎంత ఫుల్ ఉన్నా కూడా దానికోసం వెయిట్ చేస్తారు కానీ అంటే ఫ్రీ బస్ వల్ల మీ ఆటో వాళ్ళకి చాలా నష్టమే. నష్టమే, అట్లా నష్టం ఉంది. మళ్ళీ దానికి తోడు ఇప్పుడున్న యాప్స్ ఏవైతున్నాయో ర్యాపిడో, ఊబర్, ఓలా, దాంట్లో మళ్ళీ కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి, ఓల్టా అని. దానివల్ల ఏమైందంటే వీళ్ళ కాంపిటీషన్ ఎక్కువయ్యి. ఇంతకుముందు ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో కిలోమీటర్ 12 రూపీస్ ఇస్తుండే, డిమాండ్ ఉన్నప్పుడు 15 రూపీస్ వరకు ఇస్తుండే. ఇప్పుడు 9 రూపీసే ఇస్తారు మాకు. అట్లా కూడా చాలా నష్టమే నడుస్తుంది. ఇటు చూసినా మీకు ఇక కష్టాలే వస్తున్నాయి. చాలా నష్టమే నడుస్తుంది. ఎంత వస్తుంటుంది రోజు రోజు మొత్తం చూస్తే? ఇప్పుడు డిపెండ్స్ ఉంది. ఇప్పుడు నా సండే అట్లా ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా, బట్ మండే వర్కింగ్ డేస్లోనే కొద్దిగా ఏమన్నా మనకు జాబ్స్, మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి కొద్దిగా స్కూల్ పిల్లలు ఎవరైనా దొరుకుతారు మళ్ళీ మనకి. మరి గవర్నమెంట్ 12,000 ఇస్తా అన్నది ఆటో డ్రైవర్లకి, అంటే మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఏంది దాని మీద ఏమైనా క్లారిటీ ఇచ్చిందా ప్రభుత్వం? క్లారిటీ పక్కన పెట్టు, అది మేనిఫెస్టోలో ఉంది, మాకు కూడా తెలుసు. కానీ మళ్ళీ దాని తర్వాత మేము కూడా మా యూనియన్ నుంచి కూడా వెళ్ళాం మేము దానికి సంబంధించి. దాన్ని ఊసేది ఇస్తలేదు. ఎక్కడ ఉంటారు మీరు? ఎందుకని బోరబండి లోకలే అండి. ఎట్లుందన్న ఈ లోకల్ పరిస్థితి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎట్లా నడుస్తా ఉంది? నా వరకు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే అనిపిస్తుంది. ఇచ్చిన హామీలు కూడా వర్కౌట్ కాలేవు. వాళ్ళు ఇచ్చిన హామీలో ఒకరేమో ఉప ముఖ్యమంత్రి ఏమో ఇచ్చినామని చెప్తాడు, ఒక మినిస్టర్ ఏమో వెళ్ళి మేము ఇవ్వలేమంటాడు. మన ముఖ్యమంత్రి గారేమో అవన్నీ చూస్తుండేట, మనం ఢిల్లీకి పోవాలి, ఢిల్లీకి పోతే నన్ను దొంగలా చూస్తుర్రు అంటుండు. డబ్బులు ఏమంటాడు అసలు? నన్ను చూసి చెప్పులు ఎత్తుకోపోతురు అంటుండు, మొత్తం ఇజ్జత్ దీనికి. సరే అది పోతే ఉంది. నాకు ముఖ్యంగా బాధ అనిపించిన విషయం ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా మీటింగ్స్కి వెళ్తారు, చిన్నపిల్లలు ఉంటారు అక్కడ మీటింగ్స్కి వెళ్తున్నారు. అక్కడ పిల్లల్ని మోటివేషన్ చేయాల్సిన ముచ్చట్లు పక్కన పెట్టి రాజకీయ పరంగా సంబంధించిన ముట్టలు, బట్టలు ఇప్పుతా, తొండలు ఇడుస్తా, అలా గవర్న ఎందుకు? పిల్లల ముంగట ఎందుకు? నువ్వు అధికారంలోకి వచ్చినావు, నీ రూలింగ్ ఉంది, అపోజిషన్ వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు ఇన్సైవేటేసాయి. నువ్వు ఏ స్పీచ్ది కనీసం అందులో 10 సార్లన్నా ఈ కేసీఆర్ గారి పేరు చేయకుండా ఉండవు. నువ్వు ఎందుకని సంగతి అయిపోయింది అని పక్కన పెట్టేసి నీకు అధికారం ఇచ్చిన ఏం చేస్తానో అవి చేయు, అవి మాత్రం చెప్తలేవు. ఏమైనా 6 గ్యారెంటీలు ఏమైనా అంటే వాటికి ఎక్కించినావు నువ్వు, ఎట్లా మాకు అనిపిస్తూనే ఉన్నాయి. లేకపోతే ఆ డ్యామ్ కూలిపోయింది అంటున్నావు. ఆ కూలిపోలో నాకు అనిపిస్తుంది నువ్వు కూలగొట్టినేమో అనిపిస్తుంది. నిన్న కూడా నేను ఒక రీల్లో చూసిన, అక్కడ ఒక 20-30 జేసీబీలు పెట్టి ఇసుక తీపిస్తుర్రు. అవి మంచిగానే ఉన్నాయి, ఏదో ఉంటే కొంచెం డ్యామేజ్ బి అయి ఉండొచ్చు, మనం చూడలేము. అది రిపేర్ అయితే దాన్ని రిపేర్ చేయొచ్చు కదా. చాలా ఇప్పుడు నాకు బండి ఉందన్న, బండి ఖరాబ్ అయింది, టైర్ పంక్చర్ అయింది. కంపెనీ నాకు పంక్చర్ అయిందంటే ఎట్లా? నేను తీసుకున్నా కాబట్టి, నడుపుకున్నా కాబట్టి తీసుకుంటా, పంక్చర్ చేయించుకుంటా, సంసారం చేసుకుంటా. కానీ నేను నీ చేతిలో, నా చేతిలో ఉన్నప్పుడు నేను చేయించుకోవాలి కదా. లేదు కంపెనీ ఉంది తప్పు, మొత్తం వాడు ఎట్లా ఇస్తున్నా కానీ వాళ్ళు అయిపోయింది. అయ్యా వాడు ఇచ్చిండు, పైసలు తీసుకున్నా, అయిపోయింది అంతకే. ఇప్పుడు నాది ఇది, నేను చేయాలి. నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు చేయాలి. ఇప్పుడు నువ్వు ఇంకా గత ప్రభుత్వం పైన బదలాం చేయనీకే నువ్వే దాన్ని గులగొడుతున్నావేమో అన్న ధోరణిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే మళ్ళీ ట్రాఫిక్ జామ్లు చాలా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నేను హైటెక్ సిటీ వెళ్ళినప్పుడు అయితే చూస్తున్నా, చాలా ట్రాఫిక్ జామ్. మొన్న ముఖ్యంగా వర్షం పడ్డ రోజు అయితే పెద్ద టార్చర్. మొన్న ఒక్కరోజు వర్షం పడ్డది, మా అంటే ఒక 2 hours వర్షం పడితే నేను 4 hours వెయిట్ చేసిన. కస్టమర్ అందులోనే ఉన్నారు, ఆమె మళ్ళీ ప్రెగ్నెంట్ కస్టమర్ ఉండే. ఎంత సఫర్ అయినారంటే ఆమె, చాలా సఫర్. ఇప్పుడు నేనంటే బాయ్ తప్పని నా దందా నేను చేసుకుంటా, బట్ ఆమె లేడీస్ కస్టమర్ ఉన్నారు. 4 hours పట్టింది మాకు. ఏంటంటే ఇప్పుడు ఇట్లా దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫ్లైఓవర్స్ పడాలంటారా ఏంది, రోడ్లు బాగాలేవంటారా ఏంది అన్నట్టు? ప్రభుత్వం సరే అవి ఆ పనులు పడాల్సిందే, కానీ ప్రభుత్వం కూడా ఉన్న వ్యవస్థను మంచిగా పని చేపియాలి. నేను గుంపు మేస్త్రిని అవి ఇదంతా నా గుంపే అంటున్నావు, కానీ నీ గుంపు నువ్వు చక్కగా పని చేపిస్తలేవు. వాళ్ళని పని చేయాలి. నువ్వు ఎందుకున్నావు? వాళ్ళని కూర్చోబెట్టే జీతాలనే కాదు కదా. ఇప్పుడు ఉట్టిగా ఉన్నప్పుడు పని చేసే కంటే కూడా వర్షం పడ్డప్పుడు ఇంకా స్టాఫ్ ఎక్కువ అవసరం అవుతారు, ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. మనకు తెలుస్తుంది కదా, ఇప్పుడు ఆ లైన్లో ఎలక్ట్రిసిటీ బంద్ చేయాలి పడుతుంది, వర్షం పడుతుంది కాబట్టి పని చేయాలి. వీళ్ళు పడి కింద పడి పిల్లలు చచ్చిపోతారు. అవంతా మీద అప్పుడు నువ్వు ఎక్కువ స్టాఫ్ అరేంజ్ చేసి ఎక్కువ పని చేయాలి. నువ్వు అసలు టైంలో వాన పడుతుంది రాబోయే ఇంట్లో కూర్చోబెడితే ఎట్లా నువ్వు ఇబ్బంది కదా అట్లా. ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి, సో మరి ప్రధానంగా జూబ్లీ హిల్స్ కావచ్చు, ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరికి ఎక్కువ మొగ్గుండే ఛాన్స్ ఉంది సార్?
అయితే మొన్న ఇక్కడ మనకు బై ఎలక్షన్లు వచ్చినాయి మన జూబ్లీ హిల్స్లోనే. ఆ ఎలక్షన్స్ తర్వాత చాలా సోషల్ మీడియాలో కానీ మీ రిపోర్ట్లలో కానీ ఒక చిన్న మైనర్ పిల్లలు ఓట్లేసి పోయారు. మీకు గుర్తుందో లేదో మరి, నాకైతే గుర్తుంది. అందులో చాలా మటుకు దొంగ ఓటింగే జరిగింది. గెలిపోవటంలో పక్కన పెడదాము, నేను నా వరకు అయితే మాత్రము అది దొంగ ఓటింగే అని నేను గెలిచింది కాబట్టి అది పక్కన పెడితే, ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలలో పూర్తి వ్యతిరేకత ఉంది. ఇట్లా దొంగ ఓట్లు వేసుకొని గెలుస్తా అంటే ఇక మనం ఏం చేయలేము దానికి. మరి దీనికి కట్టడి కోసమే ఈ సర్ ప్రక్రియ అనేది ఒక నడుస్తుందిగా, సర్వే ఎస్ఐఆర్ నడుస్తుంది. అవును, ఇది కూడా ఇది ఇప్పుడు వచ్చింది. ఇది మా అంటే ఇప్పుడు ఒక 10 days ఏమో అవుతుందేమో, ఇప్పుడే నడుస్తుంది. నాకైతే ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్లో అయితే పబ్లిక్ అంతా కూడా కాంగ్రెస్ పైన ఇంట్రెస్ట్ లేరు, టీఆర్ఎస్కే ఇంట్రెస్ట్ ఉన్నారు. నేను టీఆర్ఎస్ ఆప్షన్ చూస్తున్నారు, కానీ మరి బీజేపీ కూడా ఉంది కన్నా. అయితే మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే సీట్లు కూడా పెరిగినాయి బీజేపీకి. బట్ ఇంకా బీజేపీ ప్రభుత్వం ఇంకా ప్రజల లోపల ఇంకా రావాలి, ఉన్నాయి ఇంకెక్కువ ప్రజల్లోకి తీసుకురావాలి. వాళ్ళ ఫ్యూచర్ ఆలోచనలు ఏమున్నాయి, వాళ్ళ స్కీమ్ ఏమున్నాయి, ఇంకా ప్రజల లోపల లేవు. కాకపోతే అంటే బీజేపీ అధికారంలో రావడం కోసం ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది లీడర్లు ఉన్నారు. ఇప్పుడు గతంలో బండి సంజయ్ ఉంటే ఇప్పుడు రామచంద్రరావు ఉన్నాడు, ఇటలా ఉన్నాడు, ఇట్లా చాలా మంది పేర్లు ఉన్నారు. సో ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది మీరు చూస్తున్న దాని ప్రకారం? నా వరకు అయితే మొన్న 8 సీట్లు రానికి కారణం కూడా బండి సంజయ్ గారే అని అనుకుంటున్నాను నేను. ఆయన మాట విధానం కానీ ప్రజలను కొంచెం ఆయన్నే తీసుకొచ్చిండు నాకు తెలిసి. నా వరకు అయితే మళ్ళీ ఆయనకి ఇస్తే బాగుండే, కానీ కాకపోతే మొన్న వాళ్ళ బాబుది ఇష్యూ అయింది. ప్రభుత్వం పైనుంచి కూడా అన్ని చెక్ చేసుకుంటా కదా, అసలు కొడుకునే చక్కగా పెంచలేడు వీడు, రాష్ట్రాన్ని ఏం చేస్తారో అని ప్రజలు అడిగితే అనేది ఆన్సర్ ఉండదు కదా. నాకైతే ఆయనే కనిపిస్తుంది, కానీ ఆయన కొడుకు వల్ల కొంచెం మనకు డ్యామేజ్ జరిగింది. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఉన్నట్టున్నారు. మన గోషమ్మాల్ ఎమ్మెల్యే గారేమో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిర్రు. రిటర్న్ రావాలని కూడా కోరుకుంటున్నాను నేను కూడా. నాకు చాలా వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన, నేను కూడా పర్సనల్ పనులు 2-3 సార్లు అవసరం ఉంటే కలిసినా కూడా ఆయన రావాలని కోరుకుంటున్నా. ఆయనకి ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది, ఆయన కూడా మంచి మాట్లాడే కెపాసిటీ ఉంది, ఆయనకి ఇచ్చినా పర్వాలేదు. ఇక బీజేపీలో నాకు ఇంకా పెద్ద ఎవరికి అనిపిస్తలేరు వీళ్ళని రిఫర్ చేయడానికి. కమింగ్ జనరల్ ఎలక్షన్స్లో అంటే ఇప్పుడు ఈ వచ్చే 2029 అప్పుడు ఎలక్షన్స్లో సో ఎట్లుంటుంది, ఏ గవర్నమెంట్ కోరుకుంటా ఉన్నారు? మీరు చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడు పరిస్థితుల్లో ఎవరు వచ్చేటట్టు కనిపిస్తుంది, ఎవరు వస్తే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రంకి? బీఆర్ఎస్ జోషులు, కాంగ్రెస్ జోషులు, ఏమైనా బీజేపీకి ఏమైనా ఆప్షన్ ఉంటుంది? ఆప్షన్ అయితే ఉంది, నేను అదే చెప్తున్నా కదా. కొత్త పార్టీలో చూస్తారు ప్రజలు కూడా, కానీ బీజేపీకి ఇంకా సరిపడా మార్కెట్ లేదు. వాళ్ళు ఒక మంచి నాయకుడిని తీసుకొని వచ్చి పార్టీని ప్రజల్లో ఎక్కువ తీసుకెళ్ళాలి. వాళ్ళ స్కీమ్స్ అవన్నీ ప్రజలు ఎక్కువ తీసుకెళ్తే ఆల్రెడీ ప్రజలు కూడా కొత్త పార్టీ కోసం చూస్తారు. బట్ కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ ఇక్కడ స్వింగ్లో ఉన్న పార్టీ ఇప్పటికి కూడా బాబామ్మర్లు ఇద్దరు ఉన్నాను. వాళ్ళిద్దరిని బాగా ప్రేమ పిలుచుకుంటాను, హరీష్ రావు సార్ని, కేటీఆర్ సార్ని. వాళ్ళిద్దరిని బాబామ్మర్లు కదా. వాళ్ళిద్దరూ చాలా వాళ్ళ పార్టీ కోసం చాలా కష్టపడతారు. ప్రభుత్వం ఎక్కడెక్కడ మిస్టేక్ చేసినా అవన్నీ ఎప్పటికప్పుడు బయట చేస్తారు. మొన్న బొగ్గు స్కామ్ కూడా వాళ్ళు ప్రెస్ మీడియా పెట్టి లీగల్గా ఏం జరిగింది నేను కదా మొత్తం ఆ కాంగ్రెస్ ఎంపీ, ఆయన పేరు అది మర్చిపోయినా నేను, ఆయన మొత్తం బట్టలు చెప్పి బయలుదేశారు. సో ప్రజలలో యాక్టివ్గా టీఆర్ఎస్ ప్రభుత్వమే కనిపిస్తుంది మన దగ్గర. ప్రజలు కొత్త పార్టీ చూస్తారు, కానీ మనకైతే ఆల్టర్నేటివ్ ప్రజెంట్ అయితే టీఆర్ఎస్ ఉంది. ఇక్కడ గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా మంచి పనులు చేసింది, చాలా కొత్త కొత్త ఇన్వెషన్స్ రాష్ట్రంలో దేశంలోనే ఏ స్టేట్కు 24 hours కరెంటు ప్రొవైడ్ చేసింది, ఇంటింటికి మంచి నల్ల నీళ్ళు, చాలా మంచి పనులు చేసింది. ఇప్పుడు గెలిపిస్తా అనుకుంటున్నా. మళ్ళీ కొంచెం పార్టీ కొంచెం వెనుకబడి ఉన్నది, దాన్ని మళ్ళీ వాళ్ళ బాబామ్మ ఎట్లా బిల్డ్ చేస్తుర్రు, ఇంకా బిల్డ్ చేయాలి. దాంతోపాటు బీజేపీ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకటే పార్టీ కూడా కంటిన్యూ అధికారం వేయడం కూడా మంచిది కాదు. ప్రభుత్వాలు మారుతుండాలి, కొత్త కొత్త వస్తూ ఉంటుంది. ఏది పర్మనెంట్ ప్రభుత్వాలు ఏది పర్మనెంట్ కాదు. కొత్త కొత్త ప్రభుత్వాలు రావాలి, కొత్త కొత్త ఇన్వెషన్స్ అవి తీసుకొని రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ. ఏం పేరు? నా పేరు అలీ. ఏం చేస్తుంటారు? ఐ డూ స్మాల్ బిజినెస్ చేస్తాను నేను. చెప్పండి. ఎక్కడ ఉంటారు? నేను పక్క సనత్ నగర్లో ఉంటాను నేను. రైట్, అవును. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అంటే తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్లో సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ కావచ్చు, ఈ హైదరాబాద్ ఏరియాలో మీరు ఉండే ఏరియాలో సో ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. సో ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తూ ఉంది ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్? నా అభిప్రాయం అంటే బీజేపీ పోటీలో లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుంది. మా కోరిక అంటే బీఆర్ఎస్ గెలిచాలి. ఎందుకంటే అభివృద్ధి పథకాలు ఏమేమి బీఆర్ఎస్ చేసినా దాంట్వల్ల బీఆర్ఎస్ గెలవాలి. ఎందుకు బీజేపీ ఎందుకు లేదంటారు? బీజేపీ ఎందుకంటే బీజేపీ ఆర్ ద డివైడింగ్, దే
డూ పాలిటిక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్, ఓన్లీ హిందుత్వ. మనకు హిందుత్వ కాదు, మేము మన సెక్యులర్ కంట్రీ. ఇది ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ అండ్ ఆల్ రిలీజన్ వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్. బీజేపీ వాళ్ళు వాళ్ళ సొంత రాజకీయం కోసం, వాళ్ళు ఒక పర్టికులర్ వాళ్ళు ఓట్ బ్యాంక్ కోసం, రిలీజియస్ కోసం బీజేపీ పోటీలో లేదు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది. పర్సనలీ నేనేమనుకుంటా అంటే కేసీఆర్ సార్ బీఆర్ఎస్ రావాలి. ఎందుకు కేసీఆర్ ఎందుకు రావాలి బీఆర్ఎస్? అదే నేను చెప్తున్నా, అభివృద్ధి చేసిన ఇప్పుడు బస్తీ దవాఖానా లేదు ఇంత ముందు. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా బస్తీ దవాఖానా, ఎక్కడైనా మీరు చూడండి, హాస్పిటల్స్, క్లినిక్స్. ఇప్పుడు టిమ్స్ చూడండి మీరు, ఇంత మంచి కట్టిన ఈఎస్ఐ ఆపోజిట్లో ఎవరు చేసిన. ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి స్కీము కేసీఆర్ గారు చేసిన. ఐఎమ్ నాట్ అ పొలిటికల్, నేను ఏ పార్టీతో అఫిలియేట్ లేదు, ఏ పార్టీ చెప్తున్నారు. చేసిన చాలా డెవలప్మెంట్ చేసిన, చాలా మంచి పని చేసిన, దానివల్ల రావాలి. ఈ ప్రభుత్వం అదే ఫాలో చేస్తున్నా, ఏదో ఉంది, కొత్తగా ఏం లేదు. కాంగ్రెస్ కూడా చేసిన, మహాలక్ష్మి స్కీమ్ ఉంది లేడీస్కి, అది కూడా చేసిన. కానీ వాట్ బీఆర్ఎస్ హ్యాస్ డిడ్, బీఆర్ఎస్ చేసినంత కాంగ్రెస్ చేయలేదు అంటారా? అంత చేయలేదు, ఇంకా టైం కూడా ఇవ్వలేదు. ఇంకా ఫ్యూచర్లో చూడండి ఏమేమి చేస్తుంది. అంటే ఇంకా 2 years ఉంది కదా కాంగ్రెస్. అదే నేను చెప్తున్నా కదా, 2 yearsలో అవ్వచ్చు, చేయొచ్చు. కానీ విజన్ బీఆర్ఎస్ కేసీఆర్ సార్ ఉన్నారు కదా, విజన్. ఐ డోంట్ థింక్ హీఈస్ నోబడీ కెన్ డూ దిస్. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల్లో పడేసిండు, ఏం చేయలేదని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంది, నిజమే అంటారు అది? అప్పులో అంటే రన్నింగ్ ఏ స్టేట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఉంటుంది, ప్లస్ కూడా ఉంటుంది, మైనస్ కూడా ఉంటుంది, ఏ రాష్ట్రంలో ఉంటుంది. కానీ తెలంగాణ ఒక టైంలో ఆఫ్టర్ బైఫ్యూరికేషన్ హైయెస్ట్ జీడిపి, హైయెస్ట్ ట్యాక్సెస్ గవర్నమెంట్కి ఇచ్చిన, ఏ స్టేట్ ఇవ్వలేదు. సో ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది. అది చేసినా ఇది చేసినా మనం ఓవరాల్ పొలిటికల్గా చేస్తే అట్లా మంచిది కాదు. ఇవ్వాలి, కాంగ్రెస్కి ఇచ్చిన, పబ్లిక్ అవకాశం ఇచ్చిన, కాంగ్రెస్కి ఇచ్చిన. ఇప్పుడు బీఆర్ఎస్, నేను అనుకుంటున్నా బీఆర్ఎస్ చేసిన పని ఎవరు చేయలేదు, ఏ స్టేట్లో జరగలేదు. ఇప్పుడు టిమ్రిజ్ స్కూల్ చూడండి మీరు, రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి, అన్ని కమ్యూనిటీకి అందరికీ ఒక సమానంగా చూసిన. మన హౌ మై 2 eyes ఆర్ సేమ్ లైక్ దట్ కేసీఆర్ గారు చూసిన. సో అదే వాళ్ళు బీఆర్ఎస్ వస్తాని నేను అనుకుంటాను. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు ఇక్కడ అంటే మొన్న బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గెలిచి ఉండే, ఏంటేమన్నా మార్పులు వస్తూ ఉన్నాయా కాన్స్టిట్యున్సీలో, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, లేదా అంతే ఉందా? సార్ మార్పులు రావాలి అంటే అర్ధరాత్రి మార్పులు రాదు. నవీన్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, వెరీ హార్డ్ వర్కింగ్. నవీన్ యాదవ్ యాజ్ హీఈస్ అ లోకల్ లీడర్. నవీన్ యాదవ్ ఇప్పుడు కాదు, గతం 15-20 సంవత్సరం నుంచి జనసేవ చేస్తున్నా. ఓడిపోయిన తర్వాత కూడా ఇక్కడ నా పని ఉన్నాయి. ఇది తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో 2 క్యాండిడేట్ ఉన్నాయి, ఒక ఫేరస్ ఖాన్ ఉంది. అర్ధరాత్రి ఏమైనా అవసరం పడింది, పాపం ఎందుకు గెలిచలేదు, అది వదిలేయాలి. నవీన్ యాదవ్ ఇస్ అ పబ్లిక్ లీడర్, మాస్ లీడర్. నవీన్ యాదవ్ చేస్తుంది. ఇప్పుడు టైం దొరకాలి. నవీన్ యాదవ్కు టైం ఇవ్వాలి. అభివృద్ధి జరుగుతుంది ఒక టైం ప్రకారం మెల్లమెల్ల అవుతుంది. చాలా ప్రాబ్లం ఉన్నాయి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ బిగ్ కాన్స్టిట్యున్సీ. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో డ్రైనేజ్ ఇష్యూస్ ఉంటుంది, అన్ని ఇష్యూస్ ఉంటుంది. అర్ధరాత్రి మనం వస్తే ఇక్కడ బాగా రైనీ సీజన్ వస్తే అంటే మనం హైడ్రా, జిహెచ్ఎంసీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. లో లాయింగ్ ఏరియా ఏముంది, లో లాయింగ్ ఏరియాలో వర్కౌట్ చేయాలి. ఏదో లో లాయింగ్ ఏరియాలో దే షుడ్ డూ వాట్ దే హ్యావ్ టు డూ. సో ఇది ఎమ్మెల్యే, యాజ్ ఎ ఎమ్మెల్యే హిజ్ వర్క్ ఈజ్ ఓకే బికాస్ జస్ట్ 1.5 years 2 years. ఇంకా టైం ఇవ్వాలి నవీన్ యాదవ్కు. నవీన్ యాదవ్ టైం చేస్తుంది. చెప్పండి. ఇంకోటి, ఇప్పుడు మొన్న జరిగిన పక్క రాష్ట్రాలు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగాయి. సో 3 రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్, ఇంకో రాష్ట్రంలో వేరే పార్టీ వచ్చింది. కాబట్టి సో ఆ వేవ్ ఏమైనా తెలంగాణలో వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ ఎట్లా ఉంటుంది బీజేపీ అంటే ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది? సార్ బీజేపీ గురించి మేమేం చెప్పరు. ఎందుకంటే బీజేపీ, యాజ్ ఐ టోల్డ్ యూ, బీజేపీ హ్యావ్ ఎవ్రీథింగ్. బీజేపీ దగ్గర దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూ, వాట్ యు కాల్. ఇప్పుడు మాట్లాడితే మంచిగా కాదు. కొన్ని ఇన్స్టిట్యూషన్ బీజేపీ చేతిలో ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఉంది, కానీ ఇక్కడ వేరే. తెలంగాణ ఈజ్ టోటలీ డిఫరెంట్ యాజ్ ద నార్త్ ఈస్ట్ స్టేట్. వీఆర్ నాట్ కమ్యూనల్, వీ లవ్ ఈచ్ అదర్. హియర్ హిందూ ముస్లిం అన్ని మతం కలిసి ఉంటుంది. వీఆర్ ఈక్వల్. తెలంగాణలో హిందూ ముస్లిం అన్ని పండుగకు వాళ్ళు వెళ్తుంది, మా పండుగకు వాళ్ళు వస్తుంది. మేము వాళ్ళ చిల్లర రాజకీయాలు తెలంగాణ వాళ్ళు చేయరు. మేము డెవలప్మెంట్ మీద ఓటు ఇస్తుంది.
డెవలప్మెంట్ ఏ పార్టీ ఏ పొలిటికల్ డెవలప్మెంట్ చేస్తుంది వాళ్ళకి ఓటిస్తుంది. బీజేపీ ఇక్కడ ఛాన్స్ లేదు. బీజేపీలో కొన్ని లీడర్స్ మంచిగా ఉండొచ్చు, కొన్ని లీడర్స్. బీజేపీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి లాగా విజనరీ ఉండాలి, అది బీజేపీ. అదే నేను బీజేపీ అంటది. బీజేపీ ఈజ్ అటల్ బిహారీ వాజ్పేయి లాగా విజనరీ ఒక లీడర్ ఉంటే అది బీజేపీ వేరు, ప్రస్తుతం బీజేపీ ఉంటే వేరు. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ మూడు పార్టీలు ఎవరెవరి మధ్య ఫైట్ ఉంటుంది ఫైనల్గా నేను చెప్పిన కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఫైట్ ఉంటుంది. బీజేపీ రేస్లో లేదు. కొన్ని వార్డ్స్, కొన్ని కాన్స్టిట్యుయన్సీ, ఇది ఏముంటుంది కార్పొరేట్, ఇది కొన్ని ఏరియాస్ గెలవచ్చు కొంచెం. కానీ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం వాళ్ళు కలిసి ఏదో ఒకటి చేస్తుంది. కానీ ఎవరైనా గెలవాలి, ఎవరైనా గెలిచిన అనుకోండి అభివృద్ధం చేయాలి. నా తెలుగు పూర్తిగా అంత మంచిగా లేదు, కానీ నేను ఎవరు గెలిచినా కూడా డెవలప్మెంట్ అనేది చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. ఇంకా చిల్లర రాజకీయాలు, మతం, కులం అది మనకు వద్దు. యాజ్ ఎ తెలంగాణ నేను చెప్తున్నా, వీ వాంట్ డెవలప్మెంట్, దట్స్ ఆల్. రైట్, సూపర్. దాదా నమస్తే. నమస్తే. ఏం పేరు? పర్వతాచారి. పర్వతాచారి గారు ఏం చేస్తున్నారు? చారి గారు ఏమైనా వర్క్ చేస్తాం ఇక్కడ ఆట మీద. పని ఎంత వస్తుంది రోజుకి? పని పోతే ఒక 800 వస్తాయి. అదే దొరికితే దొరికితేనే లేకుండా లేదు. లేదు మరి సరిపోతున్నాయా? మనకి అట్లే సరిపోదా ఇంటికి ఇప్పుడు నిత్యావసరాల వస్తువుల రేట్లు బాగా పెరిగినాయి. పెరిగిన వస్తాయి, మస్తు రేటు. ఇంకా రేటు రేట్లు, కూరగాయలు ఫుల్ రేటు సార్. ఏరియాలు ఉంటావు? కబీర్ నగర్ సార్. ఏముంటుందా? ఇక్కడే ఉంటాము, ఇక్కడే పనికి వస్తాము. సో ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో అంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎట్లుంటుంది ఈసారి? మరి ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది. ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది? బీజేపీ కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు బీజేపీ బాగుంది కదా సార్. ఈ సత్యమే మన ఇప్పుడు సీఎం ఆయన రాడు. ఎవరైనా తెలుసా? పేరు తెలుసా? కిరణ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి రాడు సార్. ఇంకా రాడా? ఎందుకే? ఎందుకంటే మరి బీదవాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, ఇండ్లు గడిపినాడు, రాడు సార్. ఇంకా మన తుర్కోళ్ళు చాలా గడిపినాడు. ఇక్కడ బోరవండ, సున్నం బట్టి కల నిన్న మన ఇదల్లా మొత్తం కలిపేసేవాడు. గడిపినవే బీదవాళ్ళకి అట్లా ఓటు ఏరు. ఇల్లు కూలగొడుతున్నాడు, ఇల్లు కూలగొడతాడు, ఏడు సార్. మనం మాట్లాడేది మనకు తెలుసు కదా సార్. ఫోన్లో చూసాము, కళ్ళ మీద అంతా మా వర్కర్లు మాట్లాడతారు కదా. ఇదే ఇది కూడా గెలిచాడు, గెలిని నెక్స్ట్ సార్ రాడు వాడు. ఎందుకంటే పథకాలు ఇవ్వట్లేడా? ఏం పథకాలు ఇస్తాడు సార్? ఏమి ఇచ్చాడు? ఏమని చేపించాడు అన్న? 6 గ్యారెంటీలు అంటున్నాడు కదా. అట్లా అంటారు సార్. ఏమి ఈరు ఊరు అంటారు, అంతవరకే ఇచ్చలేరు. మరి నెక్స్ట్ ఎవరిని గెలిపిద్దాం? మరి ఇప్పుడు ఈయన రాడు కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ కేసీఆర్ గెలుస్తాడు, లేకపోతే బీజేపీ సార్. అవి రెండట్లో ఎదలో వస్తుంది. మనం మాట్లాడేది అంటే మనకు తెలుసు సార్. మరి ఇప్పుడు బీజేపీలో లీడర్లు ఎవరు ఉన్నారు తెలుసా? ఏమో సార్ లీడర్ సార్. సార్ ఇప్పుడు ఊర్లలో ఎట్లుంటది మరి పథకాలు, రుణమాఫీ, రైతు బంధు సంగతి? ఇప్పుడు వేసాడు కదా, ఇప్పుడు వేసాడు, ఇప్పుడు వేసాడు. రైతు బంధు చేసినాడు సార్. ఇప్పుడు 3 రోజులు మనం 1వ తారీఖే వేసాడు సార్ రైతు బంధు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ లేదా బీజేపీ రావచ్చు అంటావు? ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళు ఫ్రీ కరెంట్ అంటున్నారు, 500 గ్యాస్ అంటున్నారు, ఇట్లా వీటి గురించి యాలే సార్. ఫ్రీ గ్యాస్, ఒక్క గ్యాస్ ఇట్లా మేము సార్ గ్యాసే కదా వాడేది, ఇచ్చలేదు సార్. 500 అంటున్నారు, యాలే 963 రూపాయలు సార్. ఏం రాదు. మరి సన్న బియ్యం సంగతి ఏంది? సన్న బియ్యం మామూలుగా ఉండదు సార్. వేసాడు సార్, లేదా వేసినాడు. మరి ఫ్రీ బస్ సంగతి ఏంది? ఎట్లా ఏమంటారు లేడీస్? ఏమంటారు లేడీస్? అదే దానికంటే చాలా మంది ఇంకా వేయరు. ఇప్పుడు నేనే మా భార్యకి చెప్తాము, వాళ్ళకి వేయదు, మాకు లేదు. అన్నీ పెంచినాడు కదా సార్ రేట్లు. అన్నీ 50 రూపాయలకి ఎలా అయినవి వరకు. నూనె ప్యాకెట్ 300, అంతే రేట్ ఎక్కడే అవి. ఇప్పుడు మీరు ఉండే ఏరియాలో ఎట్లున్నాయి రోడ్లు, డ్రైనేజ్, నీళ్ళ సంగతి? మళ్ళీ వేసినా సార్, మన కేసీఆర్ వేసిపోయాడు బ్రిడ్జి. అది వచ్చినాక ఈయన ఓపెనింగ్ చేసిండు. వేసిండేది ఆయనే. మన ఇక్కడ 3-4 నెలలు అయింది ఓపెనింగ్. బ్రిడ్జి పైన కింద వేసింటే, పైన పెద్ద కాలం ఉంది కింద, పైన వేసి ఆయన కేసీఆర్ వేసిపోతే ఈయన వచ్చి ఓపెనింగ్ చేసి మనకి ఇష్టం. ఇప్పుడు 10 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు రేవంత్ రెడ్డి. కాదు సార్, ఇదే లాస్ట్ సార్. ఇంకా ఆయన పైసలు ఇస్తారు, తినండి, వేయరు ఓటు. డబ్బులు తీసుకుంటారు కానీ 10,000 ఓటు కానీ కొని ఇస్తాడు, పైసలు ఇస్తాడు, మస్తు ఇస్తాడు. అప్పుడు ఓటు వేసాను వేయరు. మన లీడర్స్ అయితే మాట్లాడు, కొద్దిగా తినండి వస్తారు. మీ జూబ్లీస్ లో మొన్న నవీన్ యాదవ్ గెలిచాడు. అదే మనకి ఎట్లా ఆయన డబుల్ పెట్టి గెలిచాడు కదా సార్.
డబ్బులు పెట్టి గెలిచింది, ఓకే అట్లా గెలిపిస్తారు. ఇంకొకరు ఓకే థ్యాంక్ యూ మంచి సార్. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? ఎల్లేష్. ఆ? ఎల్లేష్. ఏం చేస్తుంటావు? లేబర్ పని చేసి. లేబర్ పని చేస్తావు. ఇప్పుడు ఇదంతా లేబర్ ఆటనా ఇది? లేబర్ అడ్డ రోజు ఉంటారు ఇక్కడ పబ్లిక్? రోజు ఉంటాం. నేను పని రోజు దొరుకుతుందా మరి? దొరకాయి పనులు దొరికిన రోజు ఇక కడుపు నిండుతారు, దొరికిన రోజు ఏం తినలేదు, కష్టమే. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇక్కడనే బోరబండలో ఉంటాం. బోరబండలో ఉంటారా? బోరబండలో మీ అందరికి ఓటు ఉంది ఇక్కడ? ఓటర్ ఐడి ఇప్పుడు ఓటర్ ఐడీలు కూడా చేంజ్ చేస్తున్నారంట, సర్వే చేస్తున్నారు. దాని గురించి కూడా ఏమి మాకేం అర్థం లేదు. అది అది చెప్తలేరా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో? వాళ్ళు ఇంటింటికి వస్తారంట కదా సార్. మేము కూలీ చేసుకోనడానికి వస్తాము. ఇక మేము ఇంటికాడ ఉండాలంటే కాని పని కదా. ఇక మాకేమయ్యి వాళ్ళు వచ్చిన టైంలో మీరు ఉండరు, మీరు వచ్చిన టైంలో వాళ్ళు రారు. అట్లా అంతే అవుతుంది. ఆ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం ఇక్కడ హైదరాబాద్ లో ఏం చేయలేదు. హైదరాబాద్ చేయలేదు, పల్లెటూర్లలో కూడా చాలా మందికి చేయలేదని రోజు న్యూస్ వస్తూనే ఉన్నాయి, పేపర్లో చూస్తూనే ఉన్నాం, ఫోన్లో చూస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం ఉండి కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఇది కేసీఆర్ చేసిన డెవలప్మెంటే ఉంది. ఏది ఇప్పుడు మన ముఖ్యమంత్రి చేస్తున్న పనులు నచ్చట్లే? నచ్చలేదు సార్. హైదరాబాద్ లో ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు సీఎం రేవంత్ రెడ్డి. నవ్వుతున్నావు మరి, మంచిగా చెప్పు, దాన్నే ఉంది. రేవంత్ రెడ్డి ఇక మా ఆయన మనమేమంటాం కానీ గరీబులకు సేవ చేస్తే బాగుంటది. గరీబులకు ఏం సేవ చేస్తున్నారు? గరీబోళ్ళే ఓట్లు వేసేదే ఎక్కువ మంది వాళ్ళే కదా. వాళ్ళే ఎక్కువ ఓట్లు వేసేది వాళ్ళే, గరీబులే వేస్తారు. గరీబులే ఓట్లు కొనేటోళ్ళు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలే. కానీ కాకా ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు అని చెప్పేసి. ఏంది ఏమైనా అందుతున్నాయా? ఏది అందుతలేదు సార్, ఏది అందుతలేదు. అమ్మతోటి చెప్తున్నా, ఏది అందలేదు. ఇక ముసల ఏది లేదు సార్, ఏది లేదు సార్. మీరు నేను నిజం చెప్తున్నా చూడు సార్, ఏది లేదు. రైతుల పరిస్థితి అంటే పేపర్లో రోజు చూస్తాం సార్. ఇక వాళ్ళకు ఇక ఇప్పుడేమో కొత్తగా ఇక మొన్న ఇక చేస్తున్నారంట, వేసినారంట కదా సార్ కొన్ని. రైతు బంధు వేసినారంట అంతే. సో మరి ఇప్పుడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఏది కార్పొరేటర్ ఎలక్షన్స్. ఎట్లుంటది ఈసారి మరి? ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది కదా. సో ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తా ఉంది? ఎవరికి ఎక్కువ ఛాన్స్ అంటే ఇంకా డిక్లేర్ అయితే ముంగడికి వస్తే అప్పుడు తెలుస్తుంది సార్. అది అది అప్పుడు ఇప్పుడు ఇంత ముందు బీఆర్ఎస్ ని చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ ని చూస్తున్నాం, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. సో ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? ఎవరికి ఎక్కువ అంటే సార్ బీఆర్ఎస్ కు ఎక్కువ ఉంది సార్. బీఆర్ఎస్ ఏ రకంగా అంటే నేను ఇక హైదరాబాద్ డిస్టిక్, ఇది రంగారెడ్డి డిస్టిక్, మేము ఇక్కడనే ఉంటాం. జూబ్లీ చేరా ఫుల్ వాళ్ళే ఉంటుంది. అది వాళ్ళు న్యాయంగా చేస్తారు, న్యాయం పని చేస్తారు. బీఆర్ఎస్ న్యాయంగా పని చేస్తారు, న్యాయంగా ఉంటారు వాళ్ళు. కానీ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిపోయిండు అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇక అప్పుల రాష్ట్రం చేసిందంటే మనకేం తెలుస్తుంది సార్, ఇక ఆయన చేసిండొచ్చు. అంటే ఏం ప్రజలకి ఏం సహాయం చేయలేదు, మొత్తం అప్పు చేసిపోయిండు అంటున్నాడు సార్. ఇప్పుడు ఇక సాయం చేసింది కేసీఆర్ చేసిండు కానీ గరీబులకు సాయం చేసింది కేసీఆర్. ముసలోళ్ళకు కానీ ఏదన్నా కానీ లేబర్ కానీ ఎంత 2000 ఇస్తున్నా సార్, 2000 ఇస్తున్నారు సార్. ఏం సార్ ఇగో సార్, ఇప్పుడు 5 రూపాయలు అన్నామన్నారు, 5 రూపాయలు అన్నామన్నారు, 5 రూపాయల టిఫిన్ అన్నారు, ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టినారు, 5 రూపాయలు అన్నారు. ఇప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఎందుకు సార్? ఇది అన్యాయం కదా సార్. ఇది న్యాయమా సార్? లేబర్ కష్టం మొత్తం తీసుకుంటున్నారు, ఏం లాభం? మరి ఇక ఎట్లుంటది మరి? ఇప్పుడు ఒకవేళ జనరల్ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? మాకు కేసీఆర్ వస్తే బాగుంటుంది సార్. కేసీఆర్ కాదు. మరి ఇప్పుడు బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే పక్క రాష్ట్రాలలో వస్తున్నాయి. మన హైదరాబాద్ కంటే బీజేపీ కంటే మన హైదరాబాద్లో ఏం చేయరు సార్. అంటే మా కిషన్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ ఈయన ఉన్నాడు, కిషన్ రెడ్డి, మా కేసీఆర్ అంతే. అంకుల్ నమస్తే. నమస్కారం. ఏం పేరు అంకుల్? నా పేరు దర్శనం నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు ఏం చేస్తుంటారండి?
ప్రొఫెషనల్లీ అడ్వకేట్ గానే బిజినెస్ చేస్తున్నా. బిజినెస్ చేస్తూ ఉంటారు. ఓకే. సరే ఇప్పుడు ఎక్కడ ఉండేది మీరు? ఎర్రగడ్డ. ఎర్రగడ్డలో ఉంటారు. ఓకే. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ. సో ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఆ. కేంద్రంలో బీజేపీ ఉంది. ఆ. సో ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వాల పాలనలు చూస్తూ ఉంటే? ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి? ఉన్న పరిస్థితులలో పబ్లిక్ ఇంత మటుకు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే తెలుగుదేశం చూసారు, కాంగ్రెస్ చూసారు, ఇప్పుడు టీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్గా పోయి వాళ్ళు మునిగిపోయారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అయితే ఇప్పుడు పబ్లిక్ ఏమున్నదంటే ఏదో గత్యంతరం లేక మేము వేసినాము కాంగ్రెస్కు, కానీ ఈ బీజేపీ అనేది పుంజుకుంటే బాగుంటుంది, బీజేపీ వస్తే బాగుంటుంది అన్నట్లాగా ఉంది. దానికి ఇప్పుడు సెమీఫైనల్ లాగా ఈ జిహెచ్ఎంసీ వరంగల్, ఖమ్మం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగేది ఉందో వాటిల్లో పబ్లిక్ ఎక్కువ మటుకు బీజేపీకి మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎందుకు, అంటే బీజేపీ వైపే ఎందుకు తిరుగుతారు అనిపిస్తా ఉంది? ఈ మధ్యన కూడా మోడీ గారు మనకు ఇచ్చినటువంటి ఏది కొన్ని ట్రైన్లు ఉన్నాయి కదా, బుల్లెట్ ట్రైన్స్ ఇట్లా, అవి కూడా మన రైల్వే స్టేషన్ కూడా ఇప్పుడు పోయి చూస్తే సికింద్రాబాద్ ఎట్లా డెవలప్ అయింది అట్లానే వేరే మన కాచిగూడ కానీ, నాంపల్లి కానీ, ఇంకా చిన్న చిన్న రైల్వే స్టేషన్లను కూడా, చెర్లపల్లి కానీ అటువంటి డెవలప్మెంట్ కాకుండా కూడా పబ్లిక్ కూడా ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్తోని పీస్ఫుల్ లైఫ్ ఇచ్చుకుంటూ దేశాన్ని, ఇంత పెద్ద దేశాన్ని మంచి ఒక మార్గంలో నడిపిస్తుండు పెద్ద ఆయన అనేటటువంటి ఒక గుర్తింపు వచ్చింది. ఓకే. సో ఎట్లుంటుంది అంటే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని యాక్సెప్ట్ చేస్తారంటే ఎట్లా ఉంటుంది మరి? ఎందుకంటే ఇప్పుడు గతంలో 8 మంది ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు ఇంక్రీజ్ అయ్యారు. సో ఏంటి మరి రాబోయే రోజులలో తెలంగాణలో బీజేపీ యాక్సెప్ట్ అవుతుందా? తప్పకుండా కావాలి. ఎందుకు అంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఈక్వల్ టు 56 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఆల్రెడీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మిగతా కాన్స్టిట్యున్సీలలో కూడా చాలా తక్కువ మెజార్టీతో ఓడినవి ఎక్కువ ఉన్నాయి బీజేపీ. వాళ్ళు మేము ఎందుకు వేయలేదా, బీజేపీకి ఎందుకు గెలిపేయలేదా అనేటోళ్ళు కూడా కొద్దిగా ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు ఓటర్లు. అంటే ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది మరి ఇప్పుడు బీజేపీ తెలంగాణలో? అంటే ఇప్పుడు రామచంద్రరావు గారు ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షులు ఉన్నారు. సో ఏమైనా మార్పులు ఉంటే బాగుంటుందా, లేకపోతే ఏమైనా ఎట్లుంటుంది సార్? రామచంద్రరావు గారు ఈజ్ హ్యావింగ్ అట్మోస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎడ్యుకేటెడ్ కానీ యాజ్ ఎమ్మెల్సీ కూడా ఆయన చేసిండు, ఆయనకు అట్మోస్ట్ ఉన్నది. అంటే ఇప్పుడు పబ్లిక్ ఆయన పిడిపిడి దగ్గర అవుతున్నారు, ఆయన కూడా బాగానే చేస్తారు. ఏమన్నా అటువంటిది ఏదైనా ఉంటే ఆ సమయం సందర్భానికి ఏం నిర్ణయం తీసుకోవాలనేది అది వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు పార్టీలో, వాళ్ళు తీసుకుంటారు. ఎవరు కరెక్ట్ అనిపిస్తే దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. అంతేగాని ఇప్పుడు మనం మాట్లాడినంత మాత్రం అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇప్పుడు నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏంది మీ అభిప్రాయం ఏంది మరి? కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా వేరే కానీ ఎవరో కానీ లోకల్ పార్టీలు ఎంతసేపు నా కుర్చీ ఎట్లా కాపాడుకోవాలనే కానీ ఇప్పుడు నేషనల్ కాన్సెప్ట్ లేదు వాళ్ళకు. వాళ్ళకు ఒక సిద్ధాంతం అంటూ లేదు. ఈ దేశాన్ని ముందుగా దేశం అంటూ ఉంటే నీ రాష్ట్రం ఉంటుంది, రాష్ట్రం అంటూ ఉంటే నువ్వు ఉంటావు, నీ దేహం ఉంటుంది, నీ పరివారం ఉంటుంది, నీ ఓటర్లు ఉంటారు, నువ్వు పోటీ చేస్తావు. కానీ ఇదొక దేశం, ఇదొక భారతదేశానికి ఒక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపును కాపాడుకోవాలా, దీన్ని నిలబెట్టుకోవాలా. ప్రపంచంలోనే భారతీయుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం ఉంది. ఈరోజు మోడీ గారికి కూడా ఒక పెద్ద ఆయన అనేటటువంటి, ఈవెన్ ట్రంప్ అంత పెద్ద అమెరికా అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఆయనకు ఉండేది, ఆయనకు ఉన్న తర్వాత కూడా మోడీ ఒక్కొక్క దేశంలో పోతుంటే ఆయన వయసుకు, ఆయన అనుభవానికి, ఆయన చాతుర్యానికి వాళ్ళ దేశాధినేతలు వాళ్ళ దేశానికి పోతుంటే మోదీకి పెద్ద ఆయనని అంటే గర్వం అని కాదు మనకి ఇక్కడ, కానీ మన దేశ ప్రధాని అంటే మనకి ఎట్లా గౌరవం ఉంటుంది. కానీ అయితే వాళ్ళు చిన్న పిల్లల్లాగా ఆయన ముందర ఒదిగిపోయి వంగిపోయి నమస్కారాలు పెట్టి ఆయనతో అడ్వైజ్ తీసుకొని ఒక మంచి నాయకుడు ఈరోజు దొరికిండు అని ఆయనకి ఏదైతే గౌరవం దొరుకుతుందో అది చూసి వీళ్ళందరూ ఓర్చుకోలేకపోతున్నాం. అట్లా కేంద్రంలో కాంగ్రెస్ తెస్తాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు కూడా. భారతీయుల కంటే దురదృష్టవంతులు ప్రపంచంలో ఎవ్వరు ఉండరు, ఇంకా అయితే ఎవ్వరు ఉండరు ఇంకా దురదృష్టవంతులు. ఇప్పుడు ఇన్ని మాటలను మాట్లాడుతున్నాం మనం ప్రశ్నించడానికి, ఈ మాత్రమైనా ఆయనకు ఉందో లేదో నాకైతే అర్థం లేదు. యాజ్ ఏ
రిపోర్టర్ ఇంత నాలెడ్జ్ నీకు ఉంది ఇంత చిన్న వయసులో, కానీ ఆయన ఏం మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా ఉంటాడు చూసిన వాళ్ళకి అర్థం కాదంట. ఓకే ఓకే. అది పరిస్థితి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ నడిచింది, ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తూ ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఇద్దరి మధ్యలో కంపారిజన్ అంటే ఏమైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ కోరుతుందా తెలంగాణ రాష్ట్రం అంటే మార్పు ఇంత తొందరలో చెప్పలేం. ఒక 6 నెలల ముందు అప్పటి పరిస్థితులను బట్టి ఇప్పుడు పబ్లిక్ అయితే తెలంగాణలో కొందరేమో ఇప్పుడు తెలుగుదేశం అప్పటి నుంచి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 15-20 ఏళ్ళు వాళ్ళ అధికారానికి దూరం ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, నడుస్తా ఉంది. దేశం సంగతి దేవుడు ఎరుగు, మన సంగతి చూసుకో అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు 10 years నేనే ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి, సాధ్యమే 10 years కాదు. ఆయన ఇది ఎట్లంటే తెలుగులో ఒక విషయం చెప్తాను నేను, గతి లేక దేనికో కంకణం కట్టినామంటారు చూడు, ఒకటే మాట అంతే, గతి లేక. ఎట్లుంటుంది సార్ ఫైట్, ఎట్లా ఉంటుంది మరి ఈసారి జిహెచ్ఎంసీలో ఎట్లా బీజేపీ ఫస్ట్లో ఉంటుంది. ఎందుకంటే నగర ప్రజలు బీజేపీ వైపు ఉంటారు. అంటే గతంలో కూడా బీజేపీకి ఫేవర్ గానే వచ్చినాయి రిజల్ట్ 48 అంటే తక్కువ గవర్నమెంట్ ఉండగా కూడా వాళ్ళది. ఇప్పుడు పైనుంచి పెద్ద అయినా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతుండు, ఫోర్స్ పెడుతుండు. మొన్న కూడా వాళ్ళ ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా వచ్చిపోయిండు. ఇవన్నీ పరిణామాలు పబ్లిక్ కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే వచ్చిన తర్వాత కూడా వీళ్ళంతా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఎట్లా అంటే వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ ఆయన వచ్చినప్పుడల్లా 1000 కోట్లు 100 కోట్లు ఏదో ఒకటి ఇచ్చిపోతున్నాడు కదా, చేస్తున్నాడు కదా ప్రధానమంత్రి. ప్రజల వరకు వెళ్ళట్లేదు కరెక్ట్. ప్రజల వరకు అంటే ఇప్పుడు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాచింగ్ చేసే వాళ్ళకి అయితే వాళ్ళకు తెలుస్తాయి. ఇవి నా పని నేను చేసుకొని నా బతుకు నేను బతుకుతా అనుకునే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు సార్? రాజు అండి. రాజు గారు ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్లో పనిచేస్తుంటారు. సో ఎట్లా సార్ అంటే ప్రజెంట్ అంటే సాఫ్ట్వేర్ వ్యవస్థ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే ఎట్లా ఉంది రాష్ట్రంలో పరిస్థితి అన్ఎంప్లాయ్మెంట్ పరంగా? ఇంతకు ముందు కంటే నిరుద్యోగ సమస్య అనేది చాలా బాగా పెరగడం జరిగింది. గతంలో ఉన్న కంపెనీలు కానీ ఇప్పుడు చాలా వరకు మీరు చూస్తూనే ఉంటారు న్యూస్లోని, లేఅప్స్ భారీగా ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు, మైక్రోసాఫ్ట్ అవునాయి, ఇన్ఫోసిస్ అవునాయి. అంటే మన భారతదేశం చిన్న చిన్న స్మార్ట్ కంపెనీలు తప్ప పెద్ద పెద్ద కంపెనీలు అన్నారు లే ఆఫ్ ఇస్తున్నారంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటున్నారు. అంతేకాదు వ్యవస్థ మారే కొలది మార్పులు చెందుతున్న వ్యక్తి డెవలప్మెంట్ అయితేనే, అంటే అప్డేట్ అయితేనే దాన్ని అందుకోగలడు. అందువల్ల ఈ నిరుద్యోగ సమస్య అనేది పెరుగుతుంది. మనం కోరేది ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్ అవునాయి, సెంట్రల్ గవర్నమెంట్ అవునాయి, ఈ వస్తున్న నిరుద్యోగులు, దట్స్ మీన్స్ నిరుద్యోగులు అంటే విద్యార్థులకి టెక్నికల్ నాలెడ్జి నేర్పించే విధంగా ప్రణాళికలు మార్చి ప్రభుత్వ పరిపాలన విధానం, అదే మీరు అన్నట్టు అడ్మినిస్ట్రేషన్ యొక్క విధానం మారాలి. మార్పు చెందితే విద్యార్థుల్లోని నిరుద్యోగులు టెక్నాలజీ పరంగా ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు అదంతా చేస్తేనే బాగుంటుంది. అంతే అండి, టెక్నాలజీ నేర్పించాలి. వద్దు బండగా పుస్తకాలు పట్టుకొని చదివి 100 మార్కులు వచ్చినాయా 90 మార్కులు వచ్చినాయా అనేది విధానం వద్దు. మార్పు కావాలని కోరుకుంటున్నాం. పిల్లలు ఇప్పుడు వస్తున్న యూత్ను మేము అప్పుల్లో చాలా ఇబ్బంది పడ్డాం. వివిధ చదువులు చదివి పుస్తకాలు పట్టుకొని రాత్రి 2 వరకు చదివి, అంటే 2 రెళ్ళు 2, 2 రెళ్ళు 4, 2, 3, 6 ఇది వద్దు. ఏం భవిష్యత్తులో బతకడానికి పనికొస్తలేదు ఆ మార్పులు. అటువంటి వ్యవస్థను మార్పు చెందాలి. ఇప్పుడు మన పక్కన ఆంధ్రాలో కానీ, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కానీ ఇప్పుడు లోకేష్ గారు తీసుకొచ్చారు కొత్తగా ఐటీ విధానంలో మార్పులు. అంటే చిన్న 5th క్లాస్ నుంచి ఐటీ నేర్పించే విధానం, అటువంటి మార్పులు తీసుకొస్తే భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడుతుందని మా అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ సర్వే చేస్తూ ఉన్నాం, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎట్లా నడుస్తాయి, ఎట్లా ఎవరికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఒక సర్వే చేస్తూ ఉన్నాం. సో ఎట్లా ఉంటుంది సార్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి? ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి. అవును, అంటే గతంలో 2 సార్లు బీఆర్ఎస్ వాళ్ళు వర్క్ చేయడం జరిగింది, గెలడం జరిగింది. అప్పుడు డెవలప్మెంట్ ఏంటనేది మనం చూసాము. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి.
ఇప్పుడు మా నియోజకవర్గానికి అయితే బై ఎలక్షన్లు కూడా జరిగినాయి. అక్కడక్కడ పలకలు శంకుస్థాపనలు అయితే బ్రహ్మాండంగా జరిగినాయి. మేమైతే ఏం ఆశించామంటే బై ఎలక్షన్లు అయింది 6 నెలలు అయింది కాబట్టి ఇంకా వర్క్ మొదలట్లేదు అనుకుంటున్నాం. అంటే మేము ఏ పార్టీ అనేది పక్కన పెడితే మాకు డెవలప్మెంట్ కావాలి. మమ్మల్ని మా వ్యవస్థని ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకే మా ఓటు. మేము నెక్స్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో మాకు తెలిసిన ఓటర్లందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే మా అభిప్రాయం. ఎందుకంటే 2 గవర్నమెంట్లు చూసాము, మాకు ఎటువంటి సంతృప్తి లేదు. కాబట్టి ఈసారి బీజేపీని గెలిపించుకొని మా యొక్క జిహెచ్ఎంసీ అంటే ఈ 3 కార్పొరేషన్లు కూడా జిహెచ్ఎంసీ మేయర్లు గెలిపించుకొని ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎలా అయితే అభివృద్ధి మార్పు కనిపిస్తుంది, వచ్చి 1-2 నెలల్లోనే అభివృద్ధి అనేది డెవలప్మెంట్ అనేది, ఈ రోహింగ్యుల్ని బయటికి పంపించడం, ఇప్పుడు నిరుద్యోగ సమస్య కూడా ఇలాంటి రోహింగ్యులు రావడం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా సామాన్యులు ఇక్కడ బతకడానికి కష్టమైపోతుంది. ఇటువంటి సంస్కరణలు తెస్తున్న బీజేపీ గవర్నమెంట్కి మా సామాన్య ప్రజలందరం కూడా ఈసారి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎట్లుంటుంది సార్ నిజంగా మరి తెలంగాణలో బీజేపీ ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది మరి? అంటే మీరు ఇందాక అన్నట్టు ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆ అధికారం రావాలంటే మరి ఎట్లా ఉంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటారు ఒక ఓటర్గా? ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే డైరెక్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఉన్నారండి, రామచంద్ర గారు అవునండి. మాకు ఎవరున్నా నాయకులు ఒకలేనండి. రామచంద్ర గారు ఉన్నాయి, బండి సంజయ్ గారు ఉన్నాయి, కిషన్ రెడ్డి గారు ఉన్నాయి, లేదా మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాన్స్టిట్యూంట్ ఎమ్మెల్యే దీపక్ రెడ్డి గారు ఉన్నాయి. మమ్మల్ని ఒక సరైన మార్గంలో తీసుకెళ్లే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరన్నది పేరుతో మాకు లేదు. మన బ్రాండ్ బీజేపీ. మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జనసేన కూడా ఎంట్రీ ఇస్తా ఉంది జిహెచ్ఎంసీ ఎలక్షన్. ఏంటి అలయన్స్ తో పోతే ఎట్లుంటది సార్ బీజేపీకి ఓటింగ్ కావచ్చు? సార్ మాకు తెలిసిన వరకు అయితే అలియన్స్ అయితే ఉండకపోవచ్చు. మోడీ గారి బ్రాండే మా బ్రాండ్. ఆయన పేరుతో నమో మోడీ, ఆయన పేరుతోనే ముందు పోవాలనుకుంటున్నాం. మాకు ఆల్రెడీ మేము చేసిన వర్క్ ఉన్నాయి, ఎస్ఐఆర్ ఉన్నాయి. ఏం చెప్తా సార్, ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే నడుస్తూ ఉందో, సో గతంలో ఎప్పుడో 2002లో జరిగిందని అంటా ఉన్నారు. సో ఏంది దీనివల్ల మంచిగా జరుగుతుంది అంటారా? 100% మంచి జరుగుతుందండి. ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు. ఎస్ఐఆర్ అనేది అంటే మా 40-30 సంవత్సరాల వయసు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇది జరిగి 26 సంవత్సరాల ముందు ఎస్ఐఆర్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు లేవనెత్తున్నారు. అది ఎంత పక్కన పెడితే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇక్కడ సామాన్య ఓటర్ల నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దొంగ ఓట్లు వేస్తున్న వాళ్ళు, అన్యాయంగా భారతదేశంలో బతుకుతున్న వాళ్ళని బయటకు పంపడానికి తీసుకున్న నిర్ణయం. మాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఈ ఎస్ఐఆర్ వల్ల రేపు పొద్దున నిజంగా భారతీయుడు ఎవరో వాళ్ళు భారతదేశంలో ఉంటారు, మిగతా వాళ్ళందరం బయటికి పంపాలనే మేము కోరుకుంటున్నాం. సో అంటే ఇప్పుడు రాష్ట్రం విషయాన్ని చూసుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ పరంగా ఎట్లా అనిపిస్తూ ఉంది మీకు? అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కావచ్చు ఎట్లా అనిపిస్తూ ఉంది? అంటే ఏ ప్రభుత్వం మారినా బీజేపీ అవనండి, బీఆర్ఎస్ అవనండి, కాంగ్రెస్ అవనండి, ఇంతవరకు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ చూసాము, ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నాం. ఇంకా బీజేపీ మనం ఇంతవరకు రాలేదు కాబట్టి ఈసారి గెలిపిస్తే ఎలా ఉంటుందనేది అడుగుతున్నాం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు వచ్చి 2 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది మన రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన చేస్తున్న విధానాలు కూడా అందరికీ ఒక నాయకుడు చేసి అందరికీ నచ్చాలని ఉండదు. ఒక్కొక్కరు ఒక సిస్టము, ఒక్కొక్కరికి ఒక అడ్మినిస్ట్రేషన్ విధానం ఉంటుంది. మనం ఎవరిని కించపరిచే విధానం కాదు, కానీ ప్రజలకి క్విక్ రిజల్ట్ కావాలి. ఏమున్నాయి సార్, ఏమున్నాయి పథకాలు? పెన్షన్ ఫార్మ్స్ తీసుకొని 2 సంవత్సరాలు అయింది. మహాలక్ష్మి పథకం అన్నారు, ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ లేదు. కొత్త రేషన్ కార్డులు అన్నారు, 10,000 కార్డులకు 1000 కార్డులు రిలీజ్ చేసి ఉంటారు, ఇంకా అక్కడే ఉన్నాయి. మా కాలనీలో పెట్టిన ఈవెన్ అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్లకు కూడా రాక ఒక 100 సార్లు అడుగుంటారు. పెన్షన్లు ఇప్పుడు మన పక్క ఆంధ్రాలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇప్పుడు ఇంకా 2,250. ఏ రోజుల్లో ఉన్నాం మనం? బడ్జెట్ లేదని మాట్లాడుతున్నారు కదా, బయటికి పోతే అప్పే రావట్లేదు, రాష్ట్రంలో డబ్బులే లేవని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. సార్ అలాగే కరెక్టే, ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి మనం ఏకీభవిద్దాం. అప్పులు మీకు నాకు సామాన్య ప్రజలకి అందరికీ ఉంటాయి. ఎవరు తినడం మానేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు భోజనం చేయడం మానేస్తున్నారా? మీరు భోజనం చేయడం మానేస్తున్నారా? నేను సామాన్య ప్రజలకు ఇవ్వవలసిన బడ్జెట్లోని మీరు అక్కడే చూస్తున్నారు, మిగతా ఏం ఖర్చు పెడతలేదు. మీరు కొన్ని 100 కోట్లు బడ్జెట్ ఖర్చు పెట్టి మా మూసీ నది ప్రక్షాళన చేస్తున్నారు.
మేము దానికి సపోర్టెడ్. కానీ సామాన్య ప్రజలు ఉంటేనే కదా నది దగ్గర డెవలప్మెంట్. ముందు ప్రజల్ని డెవలప్మెంట్ చూడండి. మాకు ఇమ్మంటలేదు ఫ్రెండ్స్ను, మేము కష్టపడుతున్నాం, మాకు ఎంతో జీతం వస్తుంది. జీతం లేకుండా 2000 3000తో బతికే సామాన్య ప్రజలకి పెన్షన్ కొద్దిగా పెంచి ముందు వాళ్ళ డెవలప్మెంట్ చూడండి. మూసీనది కాదు, మీరు చేసే ప్రతి పనికి మేము సపోర్ట్ చేస్తాం. కానీ లో లెవెల్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి సామాన్యుడిని బతికించడం గురించి కొన్ని ఇప్పుడు మీరు చెప్పిన పథకాలు కాకుండా కొన్ని డిఫరెంట్ పథకాలను తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? డేవిడ్. డేవిడ్. ఓకే, ఏం చేస్తుంటావు డేవిడ్ కాక? నేను వాచ్మెన్. ఇక్కడ ఇదే ఏరియానా? సూర్యాపేట జిల్లా. ఈ ఏరియా మీరు ఉండేది ఇక్కడేనా? ఇక్కడే. ఓకే ఓకే రైట్. సో మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, సో ఎట్లా అనిపిస్తా ఉంది? ఏమి ఎట్లా అనిపిస్తుంది? ఏం చేస్తుంది ఆయన? ఏం చేస్తుండే చెప్పు. చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడే నాకు అనిపించింది. అంతే. ఆయన ఏం చేసిండు? ఒక రైతుకి లేదు. అక్కడ పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడికి బతకడానికి వచ్చిండు. ఒక రైతు బంధు సరిగ్గా చేయట్లేదు. కనీసం ఇప్పుడు 60 సంవత్సరాలు 58 సంవత్సరాల వాళ్ళకి పింఛనో సరిగ్గా గీయట్లా. 60 సంవత్సరాలు అంటే మరి తర్వాత వాడు పోయినాక ఇస్తాడు ఆయన. ఏం చేసిండు ఆయన? ఏదన్నా లేబర్ ఇల్లు ఉంటే ఆయన కూలుపుతుండు. మరి వాళ్ళని ఇప్పుడు మేము ఇల్లులు కట్టుకున్నా కూడా కూలిపితే మేమే అంత మా బతుకులే అంత చెప్పు. పర్మిషన్లు ఇచ్చేది వాళ్ళే, మళ్ళీ వాళ్ళ అధికారులే ఇస్తారు. వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, వాళ్ళే గోల కొడతారు. ముందే ఇస్తే కట్టుకోరు కదా. అదే అంతే కదా. మరి ఇక దానివల్ల ఏం చేయాలా? కాకపోతే ఇప్పుడు సూర్యాపేట జిల్లాకి ఉదయనాడు నియోజకవర్గానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడంటే ఆయన ఏదో ఒకటి రైతులకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి అయినా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ రాకముందు కూడా ఆయనే చేసిండు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా చేసిండు. మీ దగ్గర ఆయన ఒకే రాజశేఖర రెడ్డి సన్న బియ్యం అన్నీ ఇస్తాడు. ఏం సుఖం? తెల్లకారులు ఇప్పుడు మనిషికి 4 కేజీలు బియ్యం అంటే వాడు నెల తింటాడా? 5 కేజీలు బియ్యం నెల వస్తాయా ఒక్క మనిషికి? చెప్పండి. అభివృద్ధి పరంగా ఎట్లా నడుస్తుంది మీ ఏరియాలో? మా ఏరియాలో చేసేది ఏముంది? రైతులు ఎంత బాధపడుతున్నారు. ఏ కాడికి సిటీ డెవలప్ చేద్దాం అంటాను కానీ పల్లెటూరుని డెవలప్ చేద్దాము. పల్లెటూరులోనే పథకాలు బాగానే ఇస్తున్నారట. ఇప్పుడు ఈ రైతు బంధు రుణమాఫీ చేసిండట, ఇంకేమంటారు ఫ్రీ బస్ అట. ఫ్రీ బస్ అంటే ఆడవాళ్ళకి బాగా పవర్ ఇచ్చిండు, చివరికి మమ్మల్ని నాశనం చేసిండు. రేట్లు పెంచిండు. అది ఒకటి. ఇప్పుడు పల్లెకారులు ఉన్నాం, చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నాం మేము. వాళ్ళకి కనీసం లోన్లు కానీ ఏదైనా అంతకుముందు లోన్లు అవి వచ్చేది. ఇప్పుడు ఆ లోన్లు కూడా లేవు, ఒక చేపలు కూడా వేయట్లా. ఇంకేం చేస్తాం? వచ్చి ఈ మధ్యలో హైదరాబాద్లో బతుకుతున్నాం. ఏంది మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తే ఏంది, ఎవరికి ఓటేస్తారు, ఏంది, ఎట్లుంటుంది? సరే ఇట్లా ఎవరికి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏ ఓట్లు వచ్చినా ఏం చేయాలి అని అసలు ఏం అర్థం కావట్లేదు మాకే. చూస్తున్నారు ఇంతమంది కేసీఆర్ని చూసిళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని, ఇప్పుడు బీజేపీ కూడా తిరుగుతూ ఉంది. కాబట్టి ఎవరికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువ? ఎక్కువ అయితే ఇప్పుడు మా ఏరియాకి వెళ్ళైతే కేసీఆరే కరెక్ట్ అనిపించింది. మీ ఏరియాకి వెళ్ళి కేసీఆరే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక దళిత బంధు అందరికి ఇవ్వకుండా ఒకరికొకరికి ఇచ్చి అనవసరం పోయిండు. కానీ కేసీఆరే కరెక్ట్. అంతేనా? కానీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఉంటాడు, కానీ ఈయన చేసే పథకాలు కరెక్ట్ కాదు. అవి కొన్ని మార్చాలి. అయితే మనిషి మంచోడే, వ్యక్తిగతం కానీ ఏదైనా కానీ అన్ని జిల్లాలు తిరుగుతాడు. కనీసం కోదాడలో కూడా కనీసం ఒక మీటింగ్ పెట్టేదని చేయాలి. కోదాడ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడుగా, మరి ఆయన గురించే ఇప్పుడు ఏదైనా ఆయన గెలిపించింది మేము. వాస్తవంగా అది కన్ఫామ్ చెప్తున్నా కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండబట్టి ఆయన గెలిచిండు, లేకపోతే ఆయన గెలవడు. అది కన్ఫామ్. అంతే. అది ఎలక్షన్లు ఏముంది, మా నియోజకవర్గానికి మాత్రం మేము గెలిపించుకుంటాం ఆయన. అది తెలియదు. సీఎం ఎవరైతే బాగుంటుంది మరి? ఇప్పుడు చేసే పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఫ్రీ బస్సు, రైతు బంధు ఇవన్నీ కూడా బాగానే ఉంది. రైతు బంధు కూడా అన్నీ బాగానే చేస్తుంది. కానీ ప్రజల కోసం చూడాలి. కానీ ఏ కాడికి ఉన్నోడికి పెట్టి మేము ఏంది ఇప్పుడు మాకు ఇప్పుడు పొలాలకి పోతే కనీసం వర్షాలు లేక, వర్షాలు ఎరువులు లేవు, ఏమి లేవు. ఇవాళ ఏముంది మా బతుకులు చూడు. 4 ఎకరాలు వేసా, 8 లక్షలు బాకీ అయ్యి ఇక్కడికి వచ్చాను నేను. ఏముంది వాళ్ళ గురించి? కాకపోతే ఏంటంటే చేస్తుండవు రైతుని కాపాడు. నువ్వు రెడ్డివి మళ్ళీ పైగా
మరి ఇంకా రైతు సంగతి తెలుసు కదా, రైతులు ఏంది రాజ్యం ఉందా? అవునా కాదా? ఎందుకు అడక తెగటానికి మేము కరెక్టే. మేము లేదే నువ్వు ఆడ తినలేడు, ఏం తింటడా? తింటడా? కష్టపడి మొత్తం చేసేది మేము. చేపల పల్లెకారులకి లేదు పాపం, వాళ్ళు అందరం వచ్చేసాం దాదాపు ఇప్పుడు మా ఊరు నుంచి అవి అక్కడ ఇగో ఈడ అది మొత్తం 12 మంది వచ్చినాం. అప్పులు పాలైపోయాను, ఎరువులు లేక వానలు లేక. అంటే మార్పు ఉంటుందా మరి ఈసారి తెలంగాణ రాష్ట్రంలో? అసలైతే వత్తలే కానీ వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల వస్తే రావచ్చు, కానీ తర్వాత నేనే చెప్పలేను. ఓకే, నీ పేరేంది? నాగేంద్ర. నాగేంద్ర, ఏం చేస్తుంటావే? ఏదో ఇదే అడ్డ మీద పని. ఇక్కడికి రోజు వచ్చేది, సాయంత్రం వరకు కూర్చునేది, ఇంటికి వెళ్ళిపోయేదాకా. ఎట్లున్నారు జనాలు, పని దొరుకుతానేమో చేసుకుంటారు. పని లేవు, ఏం లేవు. ఈ 5 రూపాయలు భోజనం ఏం పెట్టినాడు కానీ 10 రూపాయలకి సగం కింద పెడుతున్నారు. 5 రూపాయలకి ఇంత 2 ముద్దలు మంచికి 40 రూపాయలు భోజనం అయితే కానీ అవుతుంది ఆడ. తర్వాత ఇప్పుడు ఆంధ్రాలో ఉండే క్యాంటీన్లు అంటే, తమిళనాడులో ఉండే ఏడన్నా క్యాంటీన్లు అంటే ఎట్లా ఉంటాయి? ఇదేదో రైల్వే డబ్బా తెచ్చిపెట్టే దాంట్లో నీళ్ళు కూడా ఉండవు. పెడుతున్నాం ఏదో రైల్వే డబ్బాలు తెచ్చి దాంట్లో గలీజ్ కాదు. దాంట్లో అన్నం తింటే రోగాలే వచ్చేది, ఈగలు వాలి. దాంట్లో 40 రూపాయలు అన్నం అయితే కానీ అవుతుంది. 5 రూపాయలు అని పేరు పెట్టినారు, 10 రూపాయలు ఇస్తే సగం కింద పెడతారు. ఇందిరమ్మ క్యాంటీన్ అంటున్నాడు. ఇందిరమ్మ క్యాంటీన్ అంట, క్యాంటీన్ ఇందిరమ్మ క్యాంటీన్. రేవంత్ రెడ్డి పరిపాలన ఏం బాగుంది అగా, ఇట్లే ఇంకా రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు. అంత పని లేక తిండి లేక రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు. అక్కడ హోటల్లో పోయి పూరి తింటే 50 రూపాయలు, క్వార్టర్ తాగితే 200. రోజుకి 400 ఖర్చు కావాలా? ఈడేమో రూపాయి పని లేదు. అప్పులు చేసి మేము తెస్తున్నాం. వాళ్ళతో 200, ఈతో 300. ప్రభుత్వం ఇస్తుందట కదా, పథకాలు బాగానే ఇస్తున్నారట. ఏం పథకాలు? ఇప్పుడు గవర్నమెంట్ ప్రజలకి పథకాలు, ఇప్పుడు మహిళలకి 2500 అట, పెన్షన్ 4000 అయిపోయినా గడ్డ కట్టి పెట్టినారు. భాగ్యలక్ష్మి తులం బంగారు 1,00,000 రూపాయలు ఇస్తానని అది మూలకు కట్టేసా. తర్వాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి 2,500 ఇస్తారు, అది మూలకు కట్టేసా. తర్వాత ఆటోలకి నెలకి 1,500 ఇస్తానని అది మూలకు కట్టేసా. అన్ని మూలకు కట్టేశారు మొత్తం, అన్నిగా మసిపట్లో గ్యాస్ అన్ని మూలకు కట్టిపారు. ఇంకేమంటే అంత ప్రజలు ఉరేసుకొని వస్తున్నారు. ఈ బస్సులు ఫ్రీ పెట్టిన నుంచి తెలంగాణ మొత్తం యాడ బటన్ చెరువులో దిగుతారంటే అటుకు వస్తుంది. చార్జ్ అయినా ఆధార్ కార్డు చూపించేది వచ్చేది. మా ఆడవాళ్ళకి ఫ్రీ, మొగలకేసి నూకులు నూకుతున్నాడు వేసి. అమీర్పేట పోతే 40 రూపాయలు బస్సుకి, 40 రూపాయలు. సికింద్రాబాద్ పోతే 40, ఆటికి 40, ఈటికి 40. మరి ప్రజాపాలన అంటున్నాడు కదా. ఏం ప్రజాపాలన ఇంకా ఇదే ప్రజాపాలన. ఆడవాళ్ళకి ఫ్రీ, మొగోళ్ళకి నూకులు నూకుతున్నాడు ఆత్మ ఇచ్చి. అమీర్పేటకి 40 రూపాయలు అంట. పని లేదు, ఆడేమో 40 రూపాయలు. ఏదో పోతాము, ఏదన్నా పని ఉంటే 40 రూపాయలు అంటే అప్ అండ్ డౌన్ 80 రూపాయలు అవుతుంది. అంటే ఇంతకుముందు ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి తేడా ఏం కనిపిస్తుంది? ఆ ప్రభుత్వం బాగానే ఉండే, అన్ని బాగానే చేశా. ఇంకా తర్వాత వికలాంగులకి 6,000 చేస్తాను. తర్వాత మామూలు ముసలిళ్ళకి 4,000 చేస్తాను, అది మూల గట్టి పరి. అదే కేసీఆర్ ఇచ్చేది 2,016 రూపాయలు ఇస్తున్నాడు. 2,000. డబ్బులు లేవట కదా మరి ప్రభుత్వం దగ్గర, డబ్బులు లేవట. డబ్బులు లేకపోతే మానేయాలి, సీఎం 10 మానేసి ఉండాలా. బయటికి పోతే అప్పే దొరుకుతలేదు. మా జోలో 10 రూపాయలు లేవు అనుకో, ఇంట్లో పండుకుంటాము. 10 రూపాయలు ఉన్నాయనుకో బజార్కి వస్తాం. మరి అంటే బయటికి పోతే అసలు డబ్బే వస్తలేదు, డబ్బే ఇస్తలేరు, అప్పే పుడతలేదు అంటున్నాడు. అప్పే పెంచినాడు, సాధ్యం కాదు. 50 రూపాయలు పూరి ఆడని చూసి నువ్వు ఎప్పుడన్నా నీ సర్వీస్లో ఆడ పోయి హోటల్లో పూరి తిందామంటే 50 రూపాయలు, 50 ఇడ్లీ తింటే 45. మళ్ళీ ఓట్లు వస్తే ఏంది మరి, ఎవరిని గెలిపిద్దాం ఈసారి? మరి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 చూస్తాం. ఓట్లు వచ్చినప్పుడు చూస్తాం అంతే. జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయిగా, వస్తాయి, వచ్చినప్పుడు చూస్తాం. అప్పుడు ఏ ప్రభుత్వం ఎట్లుంటుందో చూస్తాం, ఓట్లు వచ్చినప్పుడు చూస్తాం. ఆయనే రావాలా మళ్ళీ. బీజేపీ ఉంది కదే,
ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది కదా, బీజేపీ కూడా ఉండాలి. ఇక బీజేపీ అంటే కేంద్రంలో ఉండాలా, బీజేపీ అంతేనా? కేంద్రంలో ఉండాలా. మరి తెలంగాణలో కుదరదా? తెలంగాణ రాదు, అంత కొట్టుకొని రాదు. ఈ పార్టీలు తక్కువ ఉన్నాయి ఈడ. వస్తాయి కానీ కొన్ని సీట్లు వస్తాయి, కొన్ని సీట్లు ఇక్కడ వస్తాయి. కూడా గట్టిగా పనిచేస్తారుగా. మనకు మాత్రం కేంద్రంలో ఉండాలి బీజేపీ, అది మెయిన్. కేంద్రంలో ఉండాలి. కేంద్రంలో కూడా ఈసారి కాంగ్రెస్ మేము రాహుల్ గాంధీ వస్తాడు అంటున్నాడుగా. ఏ కాంగ్రెస్ ఎవరికైనా చెప్పాలా. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు అనికేత్ యాదవ్. అనికేత్ యాదవ్. ఏం చేస్తుంటారు? ఏం లేదు, ప్రస్తుతానికి మా పార్టీకి టైం ఇస్తూ పబ్లిక్ సేవలు చేస్తూ ఉంటాం. మేము తిరుగుతూనే ఉంటాం. ఎక్కడ ఉండేది ఎక్కడ? మేము ఇక్కడనే నటరాజ్ నగర్లో ఉంటాం, ఎర్రగడ్డ. ఓకే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది ప్రజెంట్ అయితే. సో అంటే కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో. సో ఎట్లా ఉంటాయి రిజల్ట్స్ కావచ్చు, ఓటింగ్ కావచ్చు, అంటే 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తూ ఉంటాయి కాబట్టి సో ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తూ ఉంది ఈసారి? చూస్తున్నాను అన్న, పబ్లికే జవాబు సమాధానం చెప్తారు. ఆల్రెడీ పబ్లిక్ మొత్తం చూస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఎంత పరిపాలన అవుతుంది, ఎంతగానో మంచిగా డెవలప్మెంట్స్ అవుతుంది, పబ్లికే చూస్తున్నారు. ఏంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంది? అంటే ఇట్లా పాలన పరంగా చూస్తుంటే అభిప్రాయం ఏముందన్న, పబ్లిక్ మొత్తం మీరు ఏ పబ్లిక్ నన్ను అడగండి, వాళ్ళే చెప్తారు. నేను కొత్తగా చెప్పడం ఏముంది, వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు కానీ వస్తుంది. 7 పనులు అక్కడనే ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఆగిపోయినాయి. పైప్ల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు అన్నీ అట్లనే ఉన్నాయి. వాటర్ సమస్య ఇంకెక్కువ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఏ డెవలప్మెంట్ మీద కూడా ఎంత యాక్షన్ ఏది లేదు. సమ్మర్ లో కూడా ధర్నాలు చేసేది వాటర్ ట్యాంకుల విషయంలో. చాలా ధర్నాలు చేసినాం అన్న, మేమే చేసినాం. బట్ ఇక మేము దానికి వాళ్ళు కూడా ఏమంటున్నా, పైనుంచి మాకేది రాంది మేము కూడా ఏం చేయలేమని అంటున్నారు వాళ్ళు కూడా. సో దీనిపైన ప్రభుత్వం మీదనే ఏదున్నా ప్రభుత్వం మీదనే ఉంది కాబట్టి కింద అధికారులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. సరే ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా ఇందాక చెప్పి ఓకే, అంటే పథకాల విషయంలో ఎట్లుంది? అంటే చాలా హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, మేనిఫెస్టో అని చెప్పి సో అండ్ సో చాలా అన్నారు కాబట్టి ఈ ఇంప్లిమెంటేషన్ విషయంలో ఎట్లా ఉంది అసలు ఈ ప్రభుత్వం? ఏం లేదన్న, ఇస్తే బాగుండని మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. డే బై డే రోజు చూస్తున్నాం, ఈ వారం అవుతుందా, ఈ వచ్చే నెల అవుతుందా, ఎన్ని సభలు పెడుతున్నాను, ఏదన్నా సభలు ఇంకేదన్నా చెప్తాడా, ఇది అమలు చేస్తున్నా అని చెప్తాడా అని వేచి చూస్తున్నాం మేము. అంత మించి ఏం లేదు. ఒక చిన్న ఆశతోటి మేము మధ్యతరగతి వాళ్ళకి ఏముంటుంది అంటే ఏదన్నా ఒక పథకం మీద ఏదన్నా మాకు ఒక రూపాయి నెలకు సాయం అవుతుందేమో అని ఆలోచించే బతుకులు ఉంటాయన్న మా అట్లా. సో ఇప్పుడు ఈ విద్యాపరంగా వైద్యం పరంగా ఎట్లా నడుస్తుంది? అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వ్యవస్థ పరంగా చూసుకుంటే విద్యా ప్రకారంగా కాబట్టి చూస్తే స్కూల్లో ఫీజులు కూడా అయితే చాలా, ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితిలో ఉంటారు. పొద్దున ఏదన్నా కూలి పనికి ఏదన్నా పోతేనే రోజు సాయంకాలం 500 ఉంటే ఇల్లు నడుస్తుంది అనే పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటి ఇప్పుడు వాళ్ళు ఉన్న సమయంలో పిల్లలకి స్కూల్ డ్రెస్సింగ్ కానీ ఏదన్నా బుక్స్ కొనాలన్నా కానీ ఫీజులు కట్టాలని చాలా చెప్పుకోలేని బాధలలో ఉన్నారు వాళ్ళు. అనేక కష్టకాలాలలో వాళ్ళు పొద్దున ఒక పని రాత్రి ఒక పనికి చేసుకుంటూ బతుకుతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏం కనిపిస్తుంది రాష్ట్రంలో? ఏముందన్న, 2 సేమ్ ఉన్నాయి, ఇంకేముంటుంది. తక్కడమే జోకినట్టు ఉంది. నా అటు పడతలేదు ఇక్కడ పడతలేదు. తక్కడనన్నా ఇటన్నా వెయిట్ ఎక్కువైతే ఇటన్నా ఉంటుంది, పడకపోతే అట్టుంటుంది. ఈ రెండింటి మధ్యలో అటు ఇటు కాకుండా ఉన్నది. మధ్యలో పబ్లిక్ బాధలు పడుతున్నారు. ఆల్టర్నేట్ ఏంటి తెలంగాణ రాష్ట్రానికి? ఏమైనా మార్పు వస్తుందా ఈసారి వచ్చే ఎలక్షన్స్ లో? వస్తుందన్న, తప్పకుండా వస్తుందని చూస్తున్నాము. తప్పకుండా వస్తుంది. ఎస్ఐఆర్ అవుతున్నది. ఎస్ఐఆర్ అయినాక ఏ దొంగ ఓట్లో ఎవరు ఇక్కడోడో ఎవరు బయటోడో అన్ని బయట పడతాయి. ఖచ్చితంగా జనాలు ఖచ్చితంగా ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు. ఆల్రెడీ ఒకళ్ళకి బుద్ధి చెప్తే ఏమైందో ఇప్పటికీ ఏడ కూర్చున్న ఆడనే ఉన్నారు, దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వీళ్ళకి కూడా ఖచ్చితంగా చెప్తారు. చెప్పినాక వాళ్ళకు కూడా ఈ 2 పార్టీలకి ఇంకో మంచి మార్పు కూడా తీసుకొచ్చి కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాలని కూడా మేము కూడా చూస్తున్నాం. అంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ఇటు రేవంత్ రెడ్డి చెప్తాను, బీఆర్ఎస్ కూడా మళ్ళీ మాదే అధికారం అంటామన్నారు. ఏంది ఎట్లా ఉంటుంది అంటారు ఈసారి? ఏముందన్న, మళ్ళా నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోనికి సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. ఎక్కడ పనులు వదిలేసి పబ్లిక్ని తగిలి పెడుతుంది కాకుండా బాధ పెడుతుంది కాకుండా ఇంకేం ముఖం పెట్టుకుని మళ్ళీ పబ్లిక్ దగ్గరికి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని అడుగుతాడు. మళ్ళా ఈ వారంలో ఒక రోజు మొత్తం బై ఎలక్షన్ పెట్టుమను, అవసరం లేదు. వచ్చే 5 ఏళ్ళ ఇంకా 2.5 ఏళ్ళ అవసరం లేదు. ఈ నెలలో పెట్టుమను. ఈ నెలలో అన్ని అసెంబ్లీ మొత్తం బై పోలు పెట్టుమను. చూద్దాం ఈసారి ఏది వస్తుందో. తప్పకుండా పబ్లిక్ చెప్తున్నా తప్పకుండా బుద్ధి చెప్తారు, తప్పకుండా చెప్తారు. కేంద్ర ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది రూలింగ్ పరంగా? కేంద్ర ప్రభుత్వం ప్రతి దానికి సహకారం అందిస్తూనే ఉన్నది. తెచ్చుకునే నిధులు తెచ్చుకుంటూనే ఉన్నారు. మళ్ళీ ఏమి ఇవ్వలేదు, గాడిద గుడ్డ అని చెప్తున్నారు. తెచ్చుకునేకన్నా సిగ్గుండాలి. ఇవన్నీ మాకంటే లేదు కాబట్టి ప్రజల ముఖం చూసి పైన పెద్ద ఏదో ఒకటి చేస్తుండు.
ప్రజలను వీళ్ళు హింసిస్తున్నారు వాళ్ళు హింసిస్తున్నారు కాకుండా ఏదో ఇద్దరు మధ్యలో చిక్కుకొని పోయిన తెలంగాణ అని తెలంగాణకి ఏదన్నా ఒకటి చేస్తూనే ఉన్నది. ప్రతి 3 నెలలకు ప్రతి 6 నెలలకు ఏదో ఒక సహకారంగా పంపిస్తూనే ఉంది. తీసుకొచ్చి పబ్లిక్ని డెవలప్మెంట్ మీద పెట్టకుండా బయట ఇన్వెస్ట్మెంట్ల మీద పెట్టి ప్రజల రక్తాలు వీడుస్తున్నారు. ఇట్లాంటి ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఏంటి మరి నిజంగా తెలంగాణలో అంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటూ బీజేపీ నాయకులు అంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో మొన్న జరిగిన ఎలక్షన్స్ ప్రకారం చూసుకుంటే 3 రాష్ట్రాలలో బీజేపీ వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ తెలంగాణనే అంటా ఉన్నారు. ఏంది సాధ్యమవుతుందా తెలంగాణలో బీజేపీ? ఎందుకు సాధ్యం కాదన్న? తప్పకుండా సాధ్యం అవుతుంది. తప్పకుండా సాధ్యం అవుతుంది. వస్తుంది అనుకున్న ప్రభుత్వం వచ్చిందా? ఎప్పుడు నేనే గద్ద మీద కూర్చుంటున్నాను, మనిషి గద్ద మీద కూర్చున్నాడా? ఇది కూడా అట్నే ఉంటుందన్న. తప్పకుండా పైనుంచి అన్ని వర్క్స్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చూసి నిధులు ఇచ్చి అసలు ఏమవుతుందో తెలంగాణ మీద కావాలని ఫోకస్ చేసింది. వచ్చిన ఏ ప్రభుత్వం కూడా కింద ప్రభుత్వాలు పట్టించుకుంటలేని పైన అధిష్టానంలో తెలిసింది కాబట్టి సో డైరెక్ట్గా తెలంగాణలో ఫోకస్ చేసింది. ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది మరి తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలంటే? ఏ లీడర్ ఉంటే కరెక్ట్ అనిపిస్తా ఉంది బీజేపీకి? లీడర్ అని నేను చెప్పలేమన్నా. అది ఏది వచ్చినా బీజేపీ వస్తేనే ఇక్కడ ఏది ఉన్న డెవలప్మెంట్. లీడర్ ఎవరైనా కానీ అది కానీ తప్పకుండా బీజేపీ హయాంలోని ఏదన్నా మంచి పబ్లిక్కి తక్లీఫ్ లేకుండా ఏ బాధలు లేకుండా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్టు నిధులు రావడం డెవలప్మెంట్స్ అయితే అంటారు. ఎందుకు రావన్నా? తప్పకుండా రావు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులన్నీ వస్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్ నిధులన్నీ ఎడిగిపోతున్నాయి అన్న, ఎడిగిపోతున్నాయి. డబ్బులే లేవు రాష్ట్రం దగ్గర అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎప్పుడైనా చూస్తే అసలు దొంగల లెక్క చూస్తా ఉన్నారు, అప్పు పుట్టలేదు, కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు అని మాట్లాడతారు. ఏంది దీనిపైన ఏం చెప్తారు అసలు ఒక ఓటర్గా ఏం చెప్పాలన్నా? తెచ్చుకుంటుంది నువ్వు, నడుపుతుంది తెలంగాణని కేంద్ర ప్రభుత్వం మీద. రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ఏం చేస్తున్నావు నీకు తెలవాలి, నీ ఎమ్మెల్యేలకు తెలవాలి. పబ్లిక్ ఎట్లా చెప్తారన్న? పబ్లిక్ ప్రతి ఒక్క ట్యాక్స్ కడుతున్నావు, పెట్రోల్ మీద తీస్తున్నావు, పప్పు మీద తీస్తున్నావు, ఉప్పు మీద తీస్తున్నావు, అన్నిటి మీద తీస్తావు. నువ్వు ఏ తీసుకున్నాను పెట్రోల్లో నువ్వు పెట్రోల్ డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటావు, నువ్వు వ్యాట్ కట్ చేసుకోవా? అన్నీ ఉంటాయి అన్న. అట్లా ఏం లేదు. ఏ ప్రభుత్వం ట్యాక్స్ ఆ ప్రభుత్వంకి పోతుంది. ఏది ఉన్నా కానీ నువ్వు ఎంత డెవలప్ చేయాలి ఏం చేయాలన్నా స్టేట్ ప్రభుత్వం ఎంతలా బాధ్యత తీసుకోవాలంటే ఒక మ్యాక్స్ ఒక 80% 70% స్టేట్ ప్రభుత్వమే బాధ్యతలు తీసుకోవాలి. ఏ డెవలప్మెంట్స్ మీద అయినా దేని మీద అయినా కానీ. ఇట్లాంటివన్నీ మా ప్రభుత్వం మా పైసలు ఎందుకు ఉంటాయన్న? ఏడి తీసుకోవచ్చు ఇన్ని. ఇప్పుడు పాత ప్రభుత్వం అవునా నాకు చాలా నడుస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఒక పార్టీ ప్రోగ్రామ్ చేస్తున్నావు, నువ్వు అంతగనం చేస్తున్నావు, ఒక రాష్ట్ర అంతగనం పబ్లిక్ని మీటింగ్ పెట్టాలన్నా నీకు అంత డబ్బు ఎడికెళ్ళి వస్తుంది. అన్న మెస్సీని తీసుకొచ్చిండు. మెస్సీ వల్ల ఏమన్నా నీకేమన్నా ఉపయోగపడ్డదా? అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా, ఏమన్నా ఉపయోగం పడ్డదా? అన్ని కోట్లు పెట్టినా ఆ కోట్లు కనీసం కింద స్థాయికి ఏదన్నా చేస్తేనన్నా అంత ఇంత కొంచెం అన్న ఏదన్నా స్కిల్ ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏదన్నా చేసినా కానీ ఏదన్నా చేసుకున్నా కానీ యూజ్ అవుతుండే కదా అన్న. వాడు ఎవరినో తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడితే అన్ని చూస్తే ఈయనకేమొస్తుంది? వానికి పేరు తప్ప. నీకు నాయకం చేసింది ప్రజల కోసం. నువ్వు తీసుకొచ్చి పక్కన నీకు ఆట ఆడిపోయినాయి. మనలో ఎంతోమంది ఉన్నారు చూడు, చాలా మంది క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, పైన ఆడడానికి పోవడానికి లేరు, ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని తీసుకొని ఎంకరేజ్ చేయండి, ఆడిపోయండి. ఇండియన్ టీంలో తీసుకోండి, నేషనల్ నుంచి ఆడిపోయండి. కబడ్డీ టీమ్స్ ఉన్నారు, వాళ్ళని ఆడిపోయండి. వెజ్లింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు పాపం చాలా మంది, వాళ్ళు రాలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళని తీసుకొని మన ఇండియన్ వెజ్లింగ్ని హైలైట్ చేయండి తీసుకుపోయి. ఇంతగానో ఉన్నాక నువ్వు బయట తీసుకొచ్చి మన దగ్గర ఎందుకన్నా చూపించడము? ఏంటి ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ ఒకటి నడుస్తూ ఉంది, హైడ్రా నడుస్తూ ఉంది, ఏంది వీటి అభిప్రాయం ఏందన్న? ఏముందన్న, ఇది అన్నీ ఏదో నామకాస్త పబ్లిక్ ముంగడ చూపించడానికి హైడ్రా చేసుకుని ఏముందన్న? పాపం రెక్కన చేసుకుని ఉన్న జాగాల పట్టాలు లేని జాగాలు కూడా పేదోళ్ళకి ఏంటంటే 40-50 గజాల ఇల్లు కట్టుకుంటే కూడా వీటి మీద కూడా ఆక్రమణలు అవుతున్నాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ జోలికి ఎందుకు పోతలేరో మాకు అర్థమవుతలేదు. చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతాం. మీకు సమయం సరిపోదు, నాకు రోజు సరిపోదు అన్న. అనేక సమస్యల మీద మేము ప్రతి దానికి పోరాడడానికి సిద్ధం ఉన్నాము. ప్రతి సమస్య మీద మా దగ్గర ప్రతి దానికి హోదా మేము ప్రతి ఒక్క హక్కులు కూడా మాకున్నాయి అడగడానికి గవర్నమెంట్కి. ఏం చెప్తారంటే ఈ ప్రజెంట్ కమింగ్ ఎలక్షన్స్లో అదే ఎలక్షన్ కానీ ఎట్లుంటుంది? ఎవరెవరి మధ్య పోటీ కనిపిస్తుంది ఎక్కువ? ఏముంటుందన్న, ఇప్పుడు మొన్న బెంగాల్ ఎలక్షన్ చూసిండ్రు, ఎట్లా నడిచింది. సేమ్ అదే విధంగా రిజల్ట్ వస్తుందని తప్పకుండా డబల్ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఎన్ని దొంగోట్లు వెళ్తాయో బయటికి చూడండి మీరు కూడా. ఒక్క మనిషి మీద 3 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. అన్ని బయటికి వెళ్తాయి, అన్ని అవుతాయి. ఎవడు ఇక్కడోడు ఉన్నాడు, వాడు పాకిస్తాన్ వాడు ఉన్నాడు, ఇంకెక్కడోడు ఉన్నాడు, బంగ్లాదేశ్ వాడు ఉన్నాడు, శ్రీలంకలో ఉన్నాడు, అందరు బయటికి వెళ్తారు ఇప్పుడు దీన్ని తప్పకుండా మేము కూడా ముంగట అడిగేసి అధికారులకు కూడా మేము కూడా సహాయం చేస్తున్నాం వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న.